ఏంట్రా అన్నా వాళ్ళ మన బోర్డు పట్టుకోలేదేంటన్నా? ఆ వచ్చే జేపీ కొడుకు నాకు తెలుసులే. మరి కేబీ కూతురు తెలీదు. తెలుసుకోవడం ఎలా? నాగార్జున పక్కన ఎవరుంటారా? అమలా. రాజశేఖర్ పక్కన జీవిత. మరి జేపీ కొడుకు పక్కన ఉండేది కేపీ కూతురే. అన్నా ఏం ఇంటెలిజెంట్ అన్నా నువ్వు చాలా లేట్ తెలుసుకున్నావన్నా. ఓకే అన్నయ్య, మేము బయలుదేరతాం. ఎక్కడికి? మా బడ్జెట్ తగ్గట్టు ఏదో చిన్న హోటల్లో ఉంటాం. తమ్ముడు, నేను ఉండగా నువ్వు హోటల్లో ఉంటావా? కుదరదు. నువ్వు కూడా మాతో పాటు మా అంకుల్ ఇంట్లోనే ఉండాలి. మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఫ్రీడమ్ ఉండదు అన్నయ్య. అదే హోటల్లో ఉన్నాం అనుకో, కావాల్సినప్పుడు కౌగులు ఇచ్చుకోవచ్చు, మూడొచ్చినప్పుడు మూడొచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు, ఆకలి వేసినప్పుడు ఖర్జూరాలు కూడా తినిపించుకోవచ్చు కదా. కరెక్ట్. అదే మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మా ఇద్దరిని ఒకే రూమ్ లో ఉండనివ్వరు, మాకు కావాల్సిన అన్ని చేసుకునేవారు. సో మీ హోటల్లో ఉందని డిసైడ్ అయిపోయాం. గుడ్ ఐడియా. మేము కూడా మీతో పాటు హోటల్కి వచ్చేస్తాం. వాడేంటి హోటల్ అంటున్నాడు? నీ ప్లాన్ ఆ నందగడ్ ఇంటికి వెళ్ళడం కదా. కంగారు పడుకో, మన అక్కడికి వెళ్తాం. ఏంటి? మనకంటే ఇక్కడ ఎవరు లేరు కదా, వాళ్ళ అంకుల్ ఇంటికి వాళ్ళు వెళ్ళకపోతే ఏం బాగుంటుందని అంటుంది. బాగోదు. అయినా అడిగి వెళ్తే నువ్వు చెప్పిన చేసుకోవడం కుదరదు కదా. పైగా నువ్వేమో రానంటున్నావు. సరే, నీకోసం నేను వస్తాను, ఇవన్నీ జరిగేటట్టు చూస్తాను. కాకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏం చేయాలి? నువ్వు పెళ్లి చేసుకోబోయే కేపీ కూతురు ఈ అమ్మాయిని చెప్పాలి. అలా ఎందుకు చెప్పాలి? అలా చెప్తేనే మన రూమ్స్ లో రొమాన్స్ జరుగుతుంది. నాకేం అర్థం కావట్లా. ముందు ముందు నీకే అర్థం అవుతుంది, పద. వెల్కమ్ బాబు, వెల్కమ్ టు థాయిలాండ్. పులి ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను బాబు. కేపీ కూతురు ఈ అమ్మాయి కదా? పులి ఈస్ కరెక్ట్. నువ్వు ఆశ్చర్యపోకు. ముయ్ తెంగరేతవా, నీ లవర్ని కేపీ కూతురంటే నమ్మేశాడు. నీకంటే తింగరోడు ఎవడు ఉంటాడు? ఏంటి? అవతలోడు తింగరోడు అయితేనే కదా మనకు మ్యాటర్ వర్కౌట్ అయ్యేది. కరెక్ట్. వీళ్ళెవరు? వీళ్ళు నా ఫ్రెండ్స్, నాతో వచ్చారు, నాతోనే ఉంటారు. ఇతని పేరు నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు పులిచెల రఘుబాబు, సన్ ఆఫ్ గిరిబాబు, 7th క్లాస్ ఫెయిల్, స్వాతి నక్షత్రం, ఐదు గోత్రం, కర్కాటక రాశి. ఏంటి అర్చన చేయించుకోవడానికి వచ్చినట్టు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు? నేనంతే, ఇంత అడిగితే అంత చెప్తాను. మీరు రండి. వదదు. ఇదే మా బాస్ ప్యాలెస్. రండి రండి. మరి లగేజ్? లగేజ్ తీసుకురారా. పాకిస్తాన్ నుంచి ఇండియాకు వెపన్స్ జాగ్రత్తగా చేర్చాలి. హలో అంకుల్. తీసుకురా బాస్. హలో 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 హలో, వెల్కమ్ టు Hi, బ్యాంకాక్ uncle. అండ్ వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ అంకుల్. మీరు ఎలా ఉన్నారు? మా బాస్ ఏంటి AK-47 లాగా ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు. కరెక్ట్ గా Thank you, చెప్పాడు. boss. బై ది వై అంకుల్, హిస్ కళ్యాణ్, షీస్ ప్రియా, మై ఫ్రెండ్స్. హలో అంకుల్. ఐ లైక్ హిమ్. మీరు అజయ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్సే. మీరేం మొహమాట పడక్కర్లేదు, మీ ఇంట్లో ఉన్నట్లే ఉండొచ్చు. ఓకే సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ అంకుల్. అలాగే అంకుల్. దట్స్ వై ఐ లైక్ హిమ్. అజయ్ అంకుల్. జర్నీ చేసి వచ్చారుగా, ముందు ఫ్రెష్ అవ్వండి. ఓకే. రిలాక్స్డ్ గా మాట్లాడుకుందాం. ఓకే. హే పులి, రూమ్ చూపించు. రండి, రండి. మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి. మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి. మీ ఫేస్ చూసి మీరు టూ ఇంటెలిజెంట్ అనుకున్నాను కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. యా, ఎవరైనా పెళ్లికన్నా అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లోకి పంపిస్తారా? రేపు మీ ఇద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారు కదా. చేసుకోపోతే ఈ లోపల ఏదైనా తప్పి జరిగిపోతే ఆ పాపానికి ఏ పాప బాబు పుడితే దానికి బాధ్యులు మీరు అవుతారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవడైనా కాబోయే భార్యమే చేయాలనుకుంటాడు కానీ ఫ్రెండ్ భార్యమే చేయాలనుకుంటాడా? అనుకోడు. అందుకని అర్థమైందా? మరి నేను చెప్పేది కూడా అదే కదా. ఇగో పాప, నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు. ఇగో అమ్మాయి, నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళు. అప్పుడే మీ ఇద్దరు సేఫ్టీ. వెళ్ళండి. చెప్పకుండా వెళ్తావే. ఏమని? ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను ఇంటెలిజెంట్ అని? ఒక్క నేనేంటి, రామ్ గోపాల్ వర్మ కూడా ఒప్పుకుంటాడు నువ్వు ఇంటెలిజెంట్ అని. హలో, పోలీస్ స్పీకింగ్. అచ్చా, అల్లుడు అమ్మాయి వచ్చిండ్రు అడిగి వచ్చారు. ఫోన్ మర్చిపోయింది, అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే. హైదరాబాద్ నుంచి మీ డాడీ ఫోన్ చేశాడు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? స్వప్న ఫోన్ లో మాట్లాడుతుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం జరుగుతుందని కాదు, నేను వచ్చేసరికి ఏం జరుగుతుందని. ఓ అదా, తనకి మెడ మీద ముళ్ళు గుచ్చుకుంటే నేను నా పంటితో ముళ్ళు తీస్తాను. అబ్బా, మెడ మీద ముళ్ళు కూర్చుకుంటే పంటితో లాగి తీస్తున్నావా? చేతులతో తెచ్చుగా, చేతులతో నడుము పట్టుకున్నానుగా. కరెక్టే. నడుమించి పట్టుకున్నావు. ముళ్ళు తీసేటప్పుడు నొప్పి తట్టుకోలేక పారిపోతుందని గట్టిగా పట్టుకున్నా. అయినా మెడ మీద ముళ్ళు ఎలా గుచ్చుకుంది? గులాబీ పువ్వు పెట్టుకుంటే గుచ్చుకుంది. మరి తల్లో గులాబీ లేదు? పెట్టుకోలేదు కదా. మరి పెట్టుకుంటే గుచ్చుకున్నాను. గుచ్చుకుందని తీసి పడేసాం కదా. ఇదిగో ఇవన్నీ కాదు. అసలు నువ్వు ఆ అమ్మాయి నడుము పట్టుకోవడం ఏం బాగలేదు. నేను చూసినప్పుడు సరిపోయింది. అదే అజయ్ చూస్తుంటే పాప ఎంత ఫీల్ అయ్యేవాడు. ఏం ఫీల్ అవడు? ఎంత ఫీల్ అవడు? అన్న ఇది విశాల హృదయం కాబట్టి. డాడీ నీతో మాట్లాడతారంట. చెప్పండి మామయ్య. నిన్న పొద్దున్న వచ్చాను మామయ్య. పర్లేదు మామయ్య. మీరు భోజనం చేశారు మామయ్య? టాబ్లెట్లు వేసుకోండి మామయ్య. ఉంటాను మామయ్య. సరే, అలాగే బ్యాంకులో డబ్బులు వేసాను మామయ్య.
కేపీ నువ్వు మావయ్య అంటున్నావేంటి? మామగారు మామయ్యని పిలవక అన్నయ్యని పిలుస్తారా? కేపీ అల్లుడు అజయ్ కదా? అవును అజయ్. మరి నువ్వెలా అల్లుడు అవుతావు? కేపీ కూతురు నేను చేసుకుంటాను కదా. కేపీ కూతురు ఈఎంఐ కదా? అవును ఈఎంఐ. ఈఎంఐ చేసుకుని అజయ్ కదా? అవును అజయ్. ఊరు బాబోయ్ నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఆ. ఏదో కన్ఫ్యూజన్ ఉందని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంతే. బయలుదేరు ఆ. బయలుదేరు. ఆ. అటు కాదు ఆ. ఇటు వెళ్ళు. వెళ్తాను. ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు. డౌట్ వచ్చే క్వశ్చన్ లేక ఆన్సర్లు వేస్తారా? బ్యాంకాక్ లో నీ ఒళ్ళో పడుకుని ఇలా ఖర్జూరాలు తింటుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఖర్జూరాలే తినాలనిపిస్తుందా? ఇంకేం తినాలనిపించట్లేదా? ఈడేదో చేస్తున్నాడు, ఎందుకైనా మంచిది ఈడితో జాగ్రత్తగా ఉండమని అజయ్ గారితో చెప్తే బెటర్. సూపర్ ఐడియా వచ్చింది. వత్తరా తలుపు కొట్టుకుని డైరెక్ట్ గా వచ్చాడేనా? కామన్ సెన్స్ లేదా? నా కామన్ సెన్స్ సరే, మీరు చేస్తున్న పనేంటి? అంటే అది అది ఆయన కంట్లో నలక పడితే నాలుగుతో ఆ, తీస్తున్నాను. అంతే. అక్కడేమో ముళ్ళు పంటితో తీశాడు, ఇక్కడేమో నలక నాలుకతో తీస్తుంది. కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు. కానీ ఏదో ఏంటి నీలో నువ్వు కొనుక్కుంటున్నావు? కొనుక్కోవడం ఏంటి కొనుక్కోవడం? మీ ఇద్దరిని నేను చూసాను కాబట్టి సరిపోయింది. అదే కళ్యాణ్ చూసుంటే పాప ఎంత ఫీల్ అయ్యేవాడు. ఏమీ ఫీల్ అవడం. ఎంత ఫీల్ అవ్వడు? మా తమ్ముడిది విశాల హృదయం. ఇద్దరు ఒకే పంతుల దగ్గర పాఠాలు నేర్చుకున్నారా? బట్టి పట్టినట్టు ఒకటే చదువుతున్నారు. మా కొంచెం పని ఉంది, ముందు బయటకు వెళ్ళు. వెళ్తాంలే. Get out. వస్తారండి. ఈ అమ్మాయిని ఆడు చేసుకోవాలి, ఆ అమ్మాయిని ఈడు చేసుకోవాలి. కానీ ఈ అమ్మాయిని ఈడుగోకుతున్నాడు, ఆ అమ్మాయిని ఆడుగోకుతున్నాడు. అసలు ఎవరికి చెప్పానా ఈ ఆట నాదే బాసు. షో ఈ ఆట కూడా మూసారా బాసు? నా ఏటీఎం డబ్బులు కూడా పట్టారు. హాయ్ అంకుల్. ఆ కళ్యాణ్ షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఏంటి 3 కార్డ్సా 13 కార్డ్సా? 3 కార్డ్సే. ఆడతావా? ఏంటి నీతోనా? ఆడితే అంకుల్ ఏంటి గ్రేట్ పర్సన్ తోటి ఆడాలి కానీ చీప్ గా నీతోటేంటి? ఐ లైక్ ఇట్. సరే మీరే ఆడండి బాస్. బట్ వన్ కండిషన్. ఏంటి అంకుల్? మా బాస్ కి బెట్ అంటే చాలా ఇష్టం. బెట్ లేకుండా ఏది ఆట? ఓకే అయితే బెట్టు కట్టే ఆడదాం. హే ఐ లైక్ ఇట్. ఇదిగోండి. తీసుకోండి అంకుల్, బెట్టు మీరే గెలిచారు. కార్డ్స్ ఓపెన్ చేయకుండా ఎలా చెప్తున్నావు? మీ పులి మొహం చూస్తేనే తెలుస్తుంది మీకేదో పెద్ద డంకానే పడిందని. ఈ గేమ్ కూడా మీరే గెలిచారు అంకుల్. మళ్ళీ ఎలా తెలిసింది? మీ పులి అసలు మంచి మొక్కలే పడినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అది చూస్తేనే తెలుస్తుంది మీకు మంచి మొక్కలే పడ్డాయని. ఇటు తిరుగు. తిరిగే. మళ్ళీ ఇంకోసారి కార్డ్స్ చూసావంటే నీ కళ్ళు పీకేస్తా. అటు తిరుగు. ఏంటి అంకుల్ కార్డ్స్ ఆడుతున్నారా? అవునమ్మా. షో కింగ్ కింగ్ అండ్ కింగ్. సూపర్ బాస్. మీరే గెలిచారు అంకుల్. దోలు తీరిందా? మరి మా బాస్ అంటే ఏమనుకున్నావు? ఓడిపోయే ఛాన్సే లేదు. అంకుల్ ఓడించాలంటే చాలా కష్టం. ఐ లైక్ ఇట్. వెరీ ఇంటెలిజెంట్. అంకుల్ మీ ఫేస్ చూస్తుంటే మీకు పొగడతలంటే ఇష్టం ఉండదని తెలుస్తుంది. ఎస్ యు ఆర్ రైట్. కానీ ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని పొగిడి తీరాలి అంకుల్. మా ఊర్లో కిరాణా షాపులు పద్ధతులు చూడటానికి నానా అవస్థలు పడతారు. అలాంటిది మీరు ఇన్ని దేశాల్లో దందాలు మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. కన్ఫ్యూజ్ అవరా? కన్ఫ్యూజ్ అవడానికి మా బాసు బ్రెయిన్ వాడితేగా ఆ కంప్యూటర్ వాడతాడు. 1 minute. హలో. కంప్యూటర్ ఏంటి? మా బాసు బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. లాస్ట్ గేమ్ లో నువ్వు గెలిచి కూడా ఓడిపోయానన్నావేంటి? నేను గెలిచినా ఓడిపోయినని చెప్పాను కాబట్టి వాడు బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని ఆ కంప్యూటర్ లోనే తెలిసింది. ఇక చూడు వాడిని అలా మడతెట్టేస్తాను. ఏంటి మడతెట్టేస్తానంటున్నావు? మడత పెట్టేస్తానట్లేదు, మడత పెట్టాలి అంటున్నాను. దేన్ని? దీన్ని. పేపరా? ఓ తింతే కదా. దీన్ని మడత పెట్టడం కూడా పెద్ద మ్యాటరా? ఈజీగా మడత పెట్టచ్చు. 1, 2 కాదు సమానంగా 8 మడతలు పెట్టాలి. 10 పెడతా. నీకేమైనా ప్రాబ్లమా? అస్సలు లేదు. పందెం ఎంత? మడతకు 1000 చొప్పున 10 మడతలకు 10,000. సరే కానీ మడత పెట్టడం నేను ఎక్స్పర్ట్ తెలుసా? కాసుకో. 1 2 3 4 5 ఇంకెన్ని అయితే 6 8ది
7 తర్వాత 10 కదమ్మా. మధ్యలో 8, 9 మీ బావ ఎత్తుకెళ్ళాడమ్మా. మడత పెట్టడం అంత ఈజీ కాదు. కంప్లీట్ చేసి కనిపించు. అయిపోయిందరా? నీ అబ్బా పేపర్ మడతెట్టడానికి అంత బిల్డప్ అవసరంరా? మడతెట్ట పెట్ట. కండలు పెంచడం కాదురా, పెట్టండి. నేను కూడా మీలాగే అనుకున్నాను. అయిపోయారు. DON ఏమి ఉంటది? మా బాస్కి బెట్ అంటే చాలా ఇష్టం. బెట్ లేకుండా ఏది ఆట. DET Gonna make me go, he's a superhero. Yes. But everyone, there's no tomorrow. He's the only one who is always on the run. ఒరే ఎదవలారా, మా తాత చెప్పేవాడు పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలంట. ఇది మొత్తం నా డబ్బే. మా బాస్ దగ్గర పోయిందంతా లాగేశాక. ఆగు. ఏంటి కామ్గా వెళ్ళిపోతున్నావు? నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? వాళ్ళకి పేపర్ ఫోల్డింగ్ టెస్ట్ పెడితే చూసావు కదూ? తిగర్రాయళ్ళు అవన్నీ నా తెలివితేటలు అనుకుంటున్నారు. నీవని చెప్పక. చెప్పలే. థ్యాంక్స్. ఎవరున్నారో ఏంటో. ఎవరండి ఇంట్లో? ఏం కావాలి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు? నా పేరు కాట్రవల్లి. అవురా అవురా. ఆ ఫోటో ఎవరిది? నా శత్రువు జేపీది. శత్రువా? ఎలా? నాకు ఒక్క కూతురు. దాని పేరు నాగవల్లి. దానికి చాలా ఇష్టం జాజిమల్లి. ఈ కాయకచోడిగాడు దాని చేతిలో జాజిమల్లి పెట్టి మాయమాటలు చెప్పి దానికి పెళ్లి కాకుండానే తల్లిని చేశాడు. నన్ను తాతని చేశాడు. అయితే వాడు నీకు అల్లుడు అవుతాడు కానీ శత్రువు ఎలా అవుతాడు? వాడి కాళ్ళు కడుగుంటే నాకు అల్లుడు అయ్యేవాడు. ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు. నా కూతురు మోసం చేసి వాడు జంప్ అయిపోయాడు. ఆ బాధతో నా కూతురు పైకి పోయింది. అంతే. వాడి మీద కసితో లోపల పగని బయట గడ్డాన్ని పెంచుకొని బతుకుతున్నాను. మరి నీ మనవడు? ఎలాగైనా సరే వాళ్ళ నాన్నని చంపాలని బయలుదేరాడా? ప్రేమని పంచాలని బయలుదేరాడు. కానీ ఆ జేపీ గాడిని నేను వదలను. వాడు కనిపిస్తే వాడు కిడ్నీలు ఇడ్లీలు తిన్నట్టు తినేస్తాను. ఆ కుర్రోడు చెప్పింది కరెక్టే. ఇక్కడ ముసలోడు పగతో ఉన్నాడు, అక్కడ కుర్రోడు ప్రేమలో ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నేను వెళ్ళొస్తాను. వెళ్ళు. మళ్ళీ రాకు. పోరా పోరా. ఇందాక మీరు అవురా అవురా అన్నారు. నా ఇష్టం, నేను ఏమనంటాను. పోరా. పోతారా? చెల్లి, బావా, కళ్యాణ్, స్వప్న. కళ్యాణ్ చెప్పింది నిజమా కాదా తెలిసిందా? తెలిసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే పక్కాగా, DNA పరీక్ష కంటే డీటెయిల్డ్ గా రిజల్ట్స్ తెచ్చా. ఈ కుర్రాడు చెప్పింది నిజం. ఈ కుర్రాడిని కన్నా తండ్రి మా బావే. అని నీకెవరు చెప్పారు? వీడి కన్న తల్లిని కన్న తండ్రి చెప్పాడు. అంతేకాదు, మూర్ఛ రోగులు మెళ్ళలో బెళ్ళేసుకు తిరిగినట్టుగా బావ ఫోటో ఆడి మెళ్ళ వేసుకు తిరుగుతున్నాడు. బావా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ కుర్రోడు అల్లరి నరేష్ లాంటోడు కాబట్టి నలుగురిలోనే నిన్ను అల్లరి చేశాడు. అక్కడ వీడి తాత నాగవల్లిలో వెంకటేష్ లాగా చాలా వైలెంట్ గా ఉన్నాడు. నువ్వు కనిపిస్తే నిలువుగా అడ్డంగా నరికేద్దామని పగతో ఎదురు చూస్తున్నాడు. ఏడు మాత్రం వాళ్ళ తాతలో పగ తీసుకోవడానికి రాలేదని ఏంటి నమ్మకం? డోంట్ బి నెగిటివ్ అన్నయ్య. బీ పాజిటివ్. ఎందుకంటే నా ఒంట్లో కూడా ప్రవహించేది నాన్న పంచిన బీ పాజిటివ్ రక్తమే. నా అంత బి పాజిటివ్ ఏం కాదు, బి నెగిటివ్. తండ్రి బ్లడ్ గ్రూపే కొడుకు రావాలని రూల్ ఏం లేదు. అయినా నేను నన్ను కొడుకుని రుజువైంది కదా. అందుకు అబ్దుల్ కలాం గారు థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో ఆయన ఏంది? ఆయనే కదా కలలు కనండి వాటిని నిజం చేసుకోమని చెప్పింది. మిమ్మల్ని కలవాలని కలకన్నాను. ఈ రోజు అది నిజమైంది. అమ్మా, చిన్నప్పుడు ఎప్పుడూ దూరమైన మా అమ్మని మళ్ళీ నీలో చూసుకున్నాను. నువ్వు నాన్న ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. నేను వెళ్ళొస్తాను. మీరు ఆగమని ఆగకుండా వెళ్ళొస్తాను. బాయ్. ఏందైతే రావడం పోవడం ఇష్టమేనా? నా కొడుకు అవునో కాదో తెలియనప్పుడు నాకంటే ఉండే తీరా నా కొడుకు తెలిసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతానంటే అదేం కుదరదు. నువ్వు నా దగ్గరే ఉండాలా. వద్దు నాన్న, నేను ఇక్కడ ఉండటం అన్నయ్యకి ఇష్టం ఉండదు. వీడి మాట ఎవరికి కావాలి? వీడిని కన్న తల్లిగా నేను చెప్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు బాబు. అది కాదమ్మా. నువ్వు జేపీ కొడుకు అని తెలిసింది.
అంటే నువ్వు ఇంటికి కాబోయే అల్లునివి. నువ్వు ఈయన్నే ఉండాలా ఇక్కడనే ఉంటావు కథం. సరే మీ ఇష్టం. ఏ స్వప్న, హాయ్. ఏంటి ఆ కళ్యాణ్ నీ గురించి చెప్పింది నిజమేనా? ఏం చెప్పాడు? పెట్టెల దొరలాగా గన్ భుజాన్ని వేసుకుని షో చేయడం తప్ప నీకు షూట్ చేయడం రాదంటగా? అంత మాట అన్నాడా? వచ్చారు, అది ఇప్పుడే చూపిస్తాను అడిగి. తనకే చూపించక్కర్లేదు. నువ్వెంత బాగా షూట్ చేయగలవో నాకు చూపించు. ఆ తర్వాత నేనే తనతో హీస్ అ గ్రేట్ షూటర్ అని చెప్తాను. అయితే ఎక్కడే ఉండు, వెళ్ళి గన్ లోడ్ చేసుకొస్తాను. నేను రెడీ. చెప్పు, ఏం షూట్ చేయమంటావు? ఆ పూల కొండల్ని షూట్ చేయి. వద్దినమ్మ పడవా, ఏది ఇదే? అయ్యి బాబోయ్, భలే పేల్చేస్తాను. నాన్న మీ మీద మాట్లాడటం జరుగుతుంది. నా మీద అదిగో, నా పంచి ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నా ఆరో ప్రాణాలను మిమ్మల్ని కాపాడుకుంటాను. ఒక నిమిషం, ఏది ఒక నిమిషం. ఈ బండోడు మీద వేసేద్దాం. ఇది కూడా కవర్ చేస్తాను, రండి. అయినా నువ్వు లేకపోతే ఇవాళ 2 పీరుగులు లేచే బాపయ్య. ఏనుగులా ఉన్న మిమ్మల్ని పీనుగులు ఎలా అవనిస్తాను? మమ్మల్ని మట్ట తీయాల్సిన అవసరం ఎవరుకుందిరా? ఎవరికుందో కాల్పులో విరమణ తర్వాత తెలుసుకుందాం. మీరేం టెన్షన్ పడకండి. చూసావా, ఇప్పుడేమంటావు? ఏమంటాను? షూటింగ్ లో నువ్వు సూపర్ అంటాను. చూద్దాం పద. కుండీలు ఎలా పగలాయో పద. మీ పాలిట ఉసామా బిన్ లాడెన్ ఎవరో చూద్దాం. అన్నయ్య, నాన్న మీద మర్డర్ చేసింది నువ్వా? వాళ్ళు ఏ పాపం చేశారు అన్నయ్య? పాద పూజ చేయాల్సిన తల్లిదండ్రులు ప్రాణాలు తెద్దామని చూస్తావా? ఏం ఆడతావు? షూట్ చేసింది నేనే. మర్డర్ అటెంప్ట్ చేయడండి. మర్డర్ చేయడం కాకపోతే మరి ఎందుకు షూట్ చేసినట్టు? ఇదిగో స్వప్న పూలకొండ షూట్ చేయమంటే షూట్ చేశాను. నేనా? నాకు షూటింగ్ అంటే భయం. అందుకే సినిమా షూటింగ్ కూడా ఎప్పుడూ చూడలేదు. అదేంటది, నువ్వేగా షూట్ చేయమన్నా? నోర్మై చండాలుడా. ఇప్పుడు అర్థమైంది నాన్న, మిమ్మల్ని చంపేసి మీకు వారసుడు అయిపోవాలన్నది ఇప్పుడు ప్లాన్. దానికి ఆయన చంపడం దేనికి? ఆయన పోయిన తర్వాత ఎలాగ నేనే కదా వారసు. చూసారా? ఆయన మాత్రం ఎన్నడూ పోతారు, ఎప్పుడెక్కడ పోవాల్సిందే కదా. ఎరా నేను తొందరగా చచ్చిపోతే చూడాలన్నది నీకా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు నాన్న. నీకే ఉద్దేశం లేకపోతే దీనమ్మ పడవా ఈ గంతో షూటింగ్ ఎందుకు చేసావు? మీరు షూట్ చేసినంత మాత్రాన్ని మీరు చచ్చిపోతారా నాన్న? మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. భర్త ప్రాణాల కోసం బ్రహ్మతో సావిత్రి పోరాడినట్టు బ్రహ్మ కాదు, యముడితో. అదే ఎముడితో నేను పోరాడతాను. అంతేగాని నా గొంతులో ప్రాణం ఉండగా మీ గొంతులో ప్రాణం పోనవున్నానా? పోనవును. పదండమ్మా, పదండి. పదండి. సార్, ఆ జేపీ కేపీలు సిటీలో చేసే ఇల్లీగల్ బిజినెస్ డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. టైం చూసుకుని అవి మీకు అందజేస్తాను. అప్పుడు మీరు వాళ్ళ ఆధారాలతో ఈజీగా పట్టుకోవచ్చు. ఓకే సార్, ఉంటాను. అమ్మ నా కొండిగా. అన్నయ్య, ఎవరా నీకు అన్నయ్య? నేను అనుకుంటాను నువ్వు పోలీసు మనిషి అని. ఇప్పుడు రుజువు అయిందిరా. నువ్వు ఫోన్లో మాట ప్రతి ఒక్కటి నేను విన్నాను. ఇప్పుడు డాడీతో అంకుల్తో చెప్పి నేను అంతు తెలుస్తాను. డాడీ, అంకుల్, డాడీ, డాడీ త్వరగా. అమ్మో వీడా. సరే అట్నే ఈడెదురు ఈడ పడుకుని ఉన్నాడు. రేయ్ నువ్వు పెట్టి హాయిగా ఇంట్లో అంశదూరి కథల పాల మీద పడుకోక ఏం గది పెట్టిందిరా? ఏమైందమ్మయ్యా? మీకు తెలియదే ఉంది నాన్న, నిన్నటి నుంచి అన్నయ్య అప్సెట్ లో ఉన్నాడు. అన్నయ్య పెళ్లి కంటే ముందు నా పెళ్లి జరగటం, మీరు బిజినెస్ వ్యవహారాలన్నీ నాకు అప్పచెప్పడంతో ఏం చేయాలో తెలియక నిన్నటి నుంచి పిచ్చిగా పచ్చిగా తాగేస్తున్నాడు. ఇలాగే కొన్ని రోజులు అన్నయ్యను వదిలేస్తే మనం తన అపోలోలో జాయిన్ చేసి పొలో నడవడం తప్ప మరి ఇంకేమీ చేయలేవు నాన్న. మరి ఇంకేం చేద్దామంట? అన్నయ్య కూడా నాతో పాటు పెళ్లి చేసేద్దాం నాన్న. అప్పుడు అన్నయ్య మామూలు మనిషి అయిపోతాడు. తండ్రిగా నాకంటే బెదరగా నువ్వే ఎక్కువ ఆలోచిస్తా ఉంటావు వీడి గురించే. కానీ మంచి సంబంధం దొరకద్దా? మంచి సంబంధం కాదు నాన్న, బ్రహ్మాండమైన సంబంధం. ఎవరా? మొన్న అన్నయ్యని విడిపించడానికి ఒక పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేశాడని చెప్పాను కదా. అవును, ఆయనకు కూతురుంది. సో అమ్మాయిని అడుగుతాం. పోలీసోడు కూతురా? దొంగ చేతికి తాళాలు ఇస్తారంట. తప్పకుండా ఇస్తాడు. ఆయన ఒప్పించే బాధ్యత నాది. ఇది జరిగితే మనకు 2 లాభాలు ఉంటాయి. ఒకటి, అన్నయ్యకి పెళ్లి జరిగిపోవటం. రెండోది, మనకు బిజినెస్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన స్వయంగా దగ్గర నుండి చూసుకుంటాడు. ఏమంటారు? పోయి మాట్లాడతాపో. ఓకే నాన్న, ఇప్పుడే మాట్లాడతాను. హలో సార్, నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను. ఏ నాయనా, మొత్తం దిగిందా? అసలు ఆ స్టీల్ దాంట్లో పోసుకుని తాగుతురా? కిక్ ఎక్కువ అయిందంటే ఎక్కవడం కాదు నాన్న, ఆ కళ్యాణ్ గడు నా తలమి కొట్టాడు. అడు పెద్ద మోసగాడు. మోసగాడి కడుపున మోసగాడు పుట్టక మహాత్ముడు పుడతాడు. నా కర్మ. అడు పోలీసులతో ఫోన్ లో మాట్లాడతాడు.
అవునరా, నాకు చెప్పే మాట్లాడుతా ఉండరా. అది కాదు నాన్న, ఆడికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయి. సంబంధం ఉండబట్టే కదరా నీ సంబంధం గురించి మాట్లాడుతా ఉండరా. అయ్యో రామా, ఆడు మన సంగతులన్నీ పోలీసులు చెప్తున్నాడు. చెప్పాలి కదరా, చెప్పకపోతే వాళ్ళకి అట్టే తెలుస్తుంది. ఇది చెప్పండి. నాన్న అన్ని విషయాలు చెప్పాను, ఆయన ఓకే అన్నారు. రేపు వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకోమన్నారు. అన్నయ్య కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ దేనికి? నాయనా, రేపు నీకు పెళ్లి సూపులు. పెళ్లి చూపులా? కళ్యాణ్ మీ గురించి అంతా చెప్పాడు బాబు గారు. మీ అబ్బాయి అయితే మా అమ్మాయికి ఓకే అనిపించింది నాకు, అందుకే సరే అన్నాను. నాన్న అన్నయ్యకి ఇష్టం లేకుండా ఇక్కడికి తీసుకొచ్చాం, అందుకేదో ఒక అబద్ధం చెప్పి సంబంధం చెడగొడతాను ట్రై చేయొచ్చు. ఏమంటారు అంకుల్? అవును, వాడు అసలు అబద్ధాల్లో పుట్టి పెరిగాడు, గ్యారంటీగా చెప్తాడు. వాడు చెప్పగానే నమ్మతారేంద్రా, నిజానికి అబద్ధానికి తేడా నాకు తెలియదా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అబ్బాయి ఏం మాట్లాడేంటి? మా అన్నయ్య కొంచెం సిగ్గు ఎక్కువలేండి. సిగ్గు ఎక్కువ? మరి చూడటానికి సిగ్గులేలాగా ఉన్నాడు. అన్నయ్య గారు, అమ్మాయిని పిలిపిస్తే. అలాగే, ఇదిగో అమ్మాయిని తీసుకురండి. బాబు, అమ్మాయిని ఒక్కసారి చూడు. చూడరా, ఆడపిల్ల మాదిరి అట్లా తలకాయ ఉంచుకొని కూర్చుంటావేంది? పిల్ల కళకళ కళకళలాడుతుంది. చూడాలడు. నువ్వా? ఏరా, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? అవును మమ్మీ, డాడీ, ఈ అమ్మాయి ఎవరో కాదు, కేపీ కూతురు అని చెప్పి నాటపడి నాతో పాటు బ్యాంక్ అక్కడ వచ్చింది. ఈ అమ్మాయే. అబద్ధం అబద్ధం కాదు, నిజం. షటప్. నా కూతురు నాటకాలు ఆడడం ఏమిటి? అది ఇంతవరకు బేగం పేట దాటలేదు, నీతో కలిసి బ్యాంక్ అక్కడ ఏమిటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమే చెప్తున్నాను, కలితే అమ్మాయిని అడగండి, నిజమో కాదు. అబద్ధం అబద్ధం. అవును, అబద్ధం అబద్ధం. ఏంటన్నా మాట్లాడు, ఇది పెద్ద కిలాడి. నా కూతురు కిలాడి అన్నా ఉంటే నేను తుపాకితో కలుస్తున్నాను. ఏంటి కళ్యాణ్ ఇది? నాకు అర్థం కాదు. నీ మాటలు నమ్మి మంచి కుటుంబం కదా సంబంధం కలుపుకుందాం అనుకుంటే నా బంగారు తల్లి మీద నేను నిందలేస్తారా? అసలు ఆయుధాల కేసులో లోపల ఉండాల్సిన అనవసరంగా బయటికి తీసుకొచ్చానే, అది నేను చేసిన తప్పు. అన్న అన్నయ్య ఆయనకు అనవసరంగా కోపం తెప్పిస్తున్నాడు. ఎవరు చెప్పేది నిజమో పెళ్ళి తీర్చుకుందాం. ముందు అన్నయ్యని పెళ్లికి ఒప్పుకోమని చెప్పు, లేకపోతే పెళ్లిపేటల మీద కాదు జైలుకి వెళ్తాడు. అది నిజమేరా? నేను మాట్లాడతాను. రై, నోరు మూసుకొని పెళ్లి చేసుకో. పిల్ల లక్షణంగా ఉందిరా. నువ్వు ఊరు చూసి ఊరు అనుకున్నావు. నాకేమన్నా సైట్ అలా గజనీల మత మరపుకున్నా? ఎవరు చూసి ఎవరు అనుకోవడానికి? నేను ఉన్నది ఈ అమ్మాయితోనే. ఆయన ఇష్టపడే అమ్మాయితో తిరిగినప్పుడు అమ్మాయిని చేసుకోవడానికి ఏముంది? మూసుకొని చేసుకో, లేకపోతే జైల్లో జీవితాంతం చెప్పకూడదు నా చొత్తనే. బావగారు, వీడి మాటలేం పట్టించుకోకండి. మీ సంబంధం మాకు బాగా నచ్చింది. మీరంటేనే ముహూర్తాలు పెట్టించేయండి. రెండు పెళ్లిలోకే మడపలు చేసేద్దాం. నమస్కారం. రండి రండి రండి, ముందు నేరుగా భోజనాలు పోండి. ఇక్కడ ఆపు. అరే టైగర్, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏం టైగర్, వేటగాడు ఏడున్నాడు? వేటగాడ వేటగాడు ఎవరు? అదేనా గట్ల చూస్తావు మన బాసు. పట్టరావడం ఏంటి? పెట్టలాడుతుంది. మీరు నూర్జహాన్ ఆటోమేటిక్ కార్లో దిగొస్తానివి, ఆటోలో దిగినవేందే? మన బ్యాడ్ టైం వర్స్ట్ గా ఉన్నప్పుడు వాటర్ కూడా విషమవుతుంది. ఎవడో బాసు బాక్స్ బ్యాంకాక్ లో బద్దలు చేసేసాడు. అదే సీక్రెట్స్ మొత్తం లాగేసి పోలీసులు లీక్ చేశాడు. తప్పించుకొని వచ్చేసాడు. ఇక్కడ పోలీసులు నా మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేశారు. సో నేను లోపల వేరే గెటప్ లో ఉంటాను. నన్ను గుర్తుపట్టినా పట్టనట్టుండండి. నువ్వు కూడా. సరే బాసు, సరే. మీరు మూసుకో, లోపల పోండి. ఇదిగో జోసు. అరే జోస్, ఇట్లా రావా? అట్లా చూస్తావు? జోసు జోసు ఏంట్రా? జోసు. అరే, రమ్మంటే. ఏదమ్మా రంగురంగులున్నాయా? బాసు గెటప్ పదిరింది బాసు. ఎవరు గుర్తుపట్టలేరా? అందన్న గెటప్ సూపరే. ఈ గెటప్ మా బాసు భలే సూట్ అయింది కదూ. ఏం మాట మాట చెప్పుకోవాలి, అసలు ఇలాగే బాగున్నాడు. ఆ జేపీ కేపీల ముందు వెయిటర్ డ్రెస్ లో ఉన్నాడు కదా, వాడే నందా. వాడు నందానా? మరి ఆ గెటప్ లో ఉన్నాడేంటి? అయితే పోలీసులు పిలవమంటావా? వద్దు సార్, ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జరగచ్చు. టైం చూసుకుని నేనే మీకు సిగ్నల్ ఇస్తాను. మారు వేషాలు వచ్చాడు కదా, వాడి చేత వాడే నందా నేను చెప్పిస్తాను. చూడండి. బయటా ఏంట్రా ఏంట్రా ఇవన్నీ? ఇది పెళ్లి మండపం అనుకుంటున్నావా, చెత్తగుండి అనుకుంటున్నావా? నా పెళ్లికి వచ్చేది మామూలు వ్యక్తి కాదురా, నందా. అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు మండపం ఎంత నీట్గా ఉండాలి. అది కాదురా. మీరుండే నాన్న, అసలు నందా అంటే ఎవరు?
సాక్షాత్ దేవుడు. నందా గురించి ప్రాసలో చెప్పాలంటే ఆయన బ్యాంకాక్ లో ఉండే భీముడు, దున్నపోతు లేని యముడు, 10 తలలు లేని రావణాసురుడు. అర్థమైందా? ఎవరు అనుకున్నావునా నందా? ఈ కొత్తగా నందా. అసలు నందా గారు అంటే ఎవరు? సింహం. వీడు ఫేస్ చూడు, టైర్ కనిపిస్తే కాలెత్తి ఓరకొక్కలా ఉన్నాడు. వీడిని పట్టుకుని గ్రేట్ లైన్ నందా గారితో పోలుస్తావేంటి? లేదురా, ఈయన నందా గారు. కావాలంటే చూడు. చూసినా? మీరేనా? మీరేం తెలియక లాగౌట్ పీకాను. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తెలియకేగా తొందర. అవును సార్, ఐఎమ్ వెరీ సారీ. నాకెందుకు వీడు తెలిసే బ్యాటింగ్ చేశాడనిపిస్తుంది. అయ్యా పెళ్లి కుమారులను పిలిపించండి. వస్తుండా పంతులు పిలుస్తూ నువ్వు పోయి కూకరాదు అల్లుడు. తాలిగట్టు వస్తాను సార్. ఈ కుర్రాడు నీ అల్లుడేంటి? జేపీ కొడుకును కదా నీ అల్లుడిని చేసుకోమని చెప్పింది. నా కొడుకుని ఈయన అల్లుడుగా చేసుకుంటా ఉంటాడండి. నీ కొడుకు వీడు కాదు కదా. అరే నేను చెప్పేది వినవే, వీడు కూడా ఈయన కొడుకే. అదేంటది బ్యాంకాక్ వచ్చినప్పుడు అజయ్ ఇతను తన ఫ్రెండ్ అని చెప్పాడు కదా. అప్పుడు ఫ్రెండే, ఇప్పుడు కొడుకు. మదర్ డిఫరెంట్. ఇదిగో చూడండి, అసలే అక్కడ జరిగిన దానికి మా బాస్ మైండ్ సగం దొబ్బింది. మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేశారంటే మిగతా సగం ఇక్కడ దొబ్బుద్ది. కాస్త వివరంగా చెప్పండి. వివరంగా చెప్పాలంటే ఒక్క రోజంతా అంతసేపు వినే ఓపిక నాకు లేదు గాని మీరిద్దరూ వియంకులవుతున్నారు కదా, అది చాలు నాకు. పదండి. ఈయనేనా నీ